రాష్ట్రంలో వరద బీభత్సంపై డిస్కషన్ కొనసాగుతుంది. సురేష్ గారు, ఈ నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా పనులు కూడా సరి చేయకపోవడం వల్ల చెరువులు కట్టలు తెప్పాయని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు చాలా గ్రామాల్లో. అది 100% నిజం అండి, అందులో నిజాలు ఉన్నాయండి. ఎందుకంటే నీరు చెట్టు కార్యక్రమం ఊళ్ళో పుడికి తీయడం లేకపోతే ఆ మట్టిని తీసుకుపోయి పొలాలు వేసుకోవడం ఈ కార్యక్రమం ఉన్నత మరి ఆశయాలతో మొదలుపెట్టారు, కానీ క్షేత్రస్థాయిలో పనులు ఆ విధంగా జరగలేదండి. కోట్ల లక్షల క్యూబిక్ ఫీట్ల మట్టిని తీసేసాం మేము కాలంలో అని చెప్పారు, కానీ అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోబులకు డబ్బులకు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఎంత అవినీతి జరిగిందో మీరు ఒకసారి గమనించండి. దాని మీద ఖచ్చితంగా విచారణలు వస్తాయి. దాని మీద అటుపక్క అధికారులు కానీ ఇటుపక్క ప్రజలు కానీ ఎవరు దాని లబ్ధి పొందలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అది కూడా ఏ చెరువు కావాలన్నా గ్రామానికి ఉపయోగపడే చెరువు కాదు, ఎవరికి ఉపయోగపడింది ఎక్కడో అసలు ఎవరి తెలియని పేర్లలో ఉన్న చెరువుల్ని జన్మభూమి కమిటీ తీర్మానం చేస్తే ఆ ఊర్లో ఆ చెరువు పనులు మొదలవుతాయి. అది కూడా జన్మభూమి కమిటీలో సర్పంచ్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అతనికి చెప్పారు, ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే అతనికి చెప్పారు, సామాజిక కార్యకర్తలు అని చెప్పి కొత్తగా మెంబర్లు వేసి వాళ్ళు చెప్తే ఆ తీర్మానం కూడా కేవలం ఆ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళు ఒప్పుకుంటారో ఆ తీర్మానం ప్రకారం ఆ చెరువుల్లో పూడిక పనులు జరిగాయి. ఆ పూడిక పనులు కూడా ఒక 5,000 క్యూబిక్ ఫీట్ మట్టి తీయాలంటే కేవలం ఒక 500-1000 తూతు మంత్రంగా చేసి మిగతా అంతా బిల్లులు చేసుకున్న వైనం మనం కనపడతా ఉంది. ఈరోజు నీరు చెట్టులు పెద్ద ఎత్తున ఇసుక మాఫియా తర్వాత అతిపెద్ద అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైనా వర్కులు ప్రోగ్రాంలు అంటే నీరు చెట్టు కార్యక్రమం చెప్పక తప్పదు. ఈరోజు ఈ నెల్లూరు పట్టణంలో కూడా ఈరోజు ఏదైతే జల దిగ్బంధంలో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డ్రైన్స్ను క్లియర్ చేయకపోవడం వల్ల, డ్రైన్స్ మీద అక్రమ కట్టడాలు రావడం వల్ల 10-15 డ్రైన్స్ను నేను క్లియర్ చేయాలని చెప్పి మొదలు చెప్తా ఉన్నారు. అంటే స్వయాన పురపాలక శాఖ మంత్రులు వారు ప్రాతినిధ్యం వహించిన జిల్లా అది. మరి ఇద్దరు కేంద్ర మంత్రి కూడా అక్కడి నుంచి వస్తున్నారు. మరి ఆయనేమో ఇలాంటి బాధ్యత గురించి చెప్పినప్పుడేమో నాకు దానికి సంబంధం లేదు, నేను తెలుగువాడిని కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగోగుని మాత్రమే చూస్తాను నేను అని చెప్తా ఉన్నారు. మరి కార్యక్రమాలన్నీ నెల్లూరులోనే చేస్తా ఉన్నారు, కార్యక్రమాలు ఏ కార్యక్రమం అన్నారు. కాబట్టి వీరందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమం ముఖ్యంగా ఈ అక్రమ కట్టడాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించి ఈ డ్రైన్స్ను క్లియర్ చేస్తే ఖచ్చితంగా ఈ ఏదైతే నెల్లూరు పట్టణంలో ఈరోజు ఈ వర్షానికి అఫ్కోర్స్ ఈ వర్షం కనివిని ఎరగని రీతిలో వచ్చిన వర్షం 4 రోజుల్లో సంవత్సర కాలం పడే వర్షం అంతా పడింది. కాబట్టి అయినా కూడా ఈ ఇన్లెట్ అవుట్లెట్లు క్లియర్గా లేకపోవడం వల్ల ఈరోజు నెల్లూరు పట్టణం జల దిగ్బంధంలో ఇరుక్కుపోయింది అనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు వారేమో అక్కడ ప్రతిపక్షంగా మాట్లాడింది కదా, సేమ్ మిషన్ కాకతీయ కూడా అదే జరిగింది. అంటే మట్టిని ఎర్త్ మూవింగ్ అనేది ఈ కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు, అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఒక మంచి వరప్రదాయంగా మారిన పరిస్థితి ఉన్నది. తర్వాత మీరు ఇద్దరు సేమ్ ఉన్నారు అనడానికి ఏమంటాం, 2 ప్రభుత్వాలు కూడా పార్టీలు మారినరు, ప్రభుత్వాలు మారినవి తప్పితే వాళ్ళ ఇద్దరి వ్యవహారంలో సేమ్ ఉందని చెప్పడానికి ఈ కారణం నాకు మిత్రులు చెప్తుంటే గుర్తొచ్చింది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు మట్టిని తీయడం కానీ, కాలువలు దోవడం కానీ ఎక్కువ పర్సంటేజీ మెలుగుతుందనే ఉద్దేశంతో, కాంట్రాక్ట్లో మెలుగుతుందనే ఉద్దేశంతో కార్యకర్తలకు ఇస్తే అసలే నష్టం జరిగి అలా ఫ్లోకు ఇంత పెద్దగా నష్టానికి కారణమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలని కోరుకోవాలి. ఏది ఏమైనప్పటికీ శ్రీహరి గారు, చివరికి ఎప్పుడైనా సరే ఈ ప్రకృతి బీభత్సాలను మనం ప్రభుత్వాలను మరింత నింద వేయలేం, కానీ జరుగుతున్న అక్రమాల వల్ల మరింత దాని రేషియో పెరుగుతున్నప్పుడు మాత్రం తను బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిది. నేను దీనికి ఏం చేస్తా, వర్షం ఇంత అసాధారణంగా వచ్చింది కాబట్టి నేను చేయలేను అని అంటే, ఇప్పుడు ఆ డ్రైన్ పోని దాన్ని ఎవరు బాధ్యత చేయాలి? అది మానవ మాత్రులు చేయాల్సిందే కదా. ప్రకృతి వచ్చి అయితే నీకు మొత్తంగా మేటను కొట్టేసి ఆ నుంచి తీసే నీళ్ళని తీసి జరుగుతున్న వర్షం అయితే ఒకటి చంద్రబాబు ఈ విషయంలో చాలా కేటగరికల్గా ఉండాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారుతుందనే దానికి నేను అదంటే నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకటండి, ఏదైతే ఇంతకుముందు మిషన్ కాకతీయ గురించి చెప్పిన, మేము మిషన్ కాకతీయ సామాజిక కార్యకర్తలకు జన్మభూమి కమిటీలకు ఇవ్వలేదు. డైరెక్ట్ ఓపెన్ టెండర్ ద్వారా మాకు కావాల్సింది గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చినాం. అక్కడ ఏదైతే ఇచ్చారో మొత్తం కార్యకర్తలను బతికించే కార్యక్రమం పెట్టారు, కానీ ఇక్కడ మాత్రం మొత్తం తెలంగాణను బాగుపరిచే కార్యక్రమం. అక్కడ కార్యకర్తలు, ఇక్కడ రైతుల గురించి చేస్తే అక్కడ కార్యకర్తల గురించి చేయడం జరిగింది. అన్న ఇప్పుడు ఒక కాడ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కేంద్రం ఆదుకోవాల్సింది ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా
1000 కోట్లను ప్రకటించి, కాశ్మీర్కు 1000 కోట్లను ప్రకటిస్తే ఇంకో మళ్ళీ 1,00,000 కోట్లు ప్రకటించి వచ్చారు. కానీ ఇక్కడ 1000 కోట్లను ప్రకటిస్తే 400 కోట్లు రాలే. అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏమడిగినా కానీ ఇంతవరకు అంటే సరిగ్గా ఇవ్వకుండా, మేము ఇక్కడ 6,000 కిలోమీటర్ల రోడ్స్ అడిగితే 1,200 కిలోమీటర్లు ఇచ్చారు కేంద్రం చేయాల్సిన బాధ్యత కూడా చేయట్లేదు. ఇప్పటివరకు కూడా కేంద్రం ఏమేమైతే తీసుకోవాలో నిర్దిష్టంగా అవన్నీ తీసుకోవట్లేదు. ఇద్దరు అలయన్స్ పార్టీలుగా ఉండి ఇద్దరు కంబైన్డ్ గవర్నమెంట్ నడిపిస్తూ కూడా ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి నెల్లూరును కంపేర్ చేసినప్పుడు నెల్లూరు డ్రైన్లను కూడా వాటిని క్లీన్ చేసి ఉండేదంటే ఈరోజు నెల్లూరు పట్టణం నీళ్ళలో మునిగిపోయే దుస్థితికి వచ్చేది కాదు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే అక్కడున్న ప్రభుత్వం చేయాల్సినవి చేయకుండా ఏదో ఇంకా సామాజిక కార్యకర్తలని జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళకు అంటగట్టే కార్యక్రమం చేయకుండా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే శ్రీధర్, అంటే మీరు తెలంగాణలో గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. రాధామోహన్ సింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది కరువు మండలాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా కొంత డేటాని ఇస్తే యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకి ఎంతో కొంత సాయం అందింది. కర్ణాటక కూడా సాయం అందింది. బట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో, ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ 2 రాష్ట్రాలకు మాత్రం ఒక్క నయా పైసా కూడా రాలేదన్నది అదే దాని గురించి చెప్తున్నానండి. ఇద్దరు ప్రభుత్వాలు లేదంటే కన్సర్న్డ్ ఆఫీసర్స్, మినిస్టర్స్ కూడా అసలు సబ్మిషన్ ఆఫ్ ద ఏదైతే మండలాలు ఉన్నాయో లిస్ట్ అదే లేట్గా పంపించారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. 2 రాష్ట్రాలు కూడా. రాధామోహన్ సింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి క్రిసాట్లో ఆంధ్రప్రదేశ్ కాదు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమానికి వచ్చి కేసీఆర్ గారు ఫోన్ చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు ఫ్రీ ఉంటే నేను వస్తానని కలుస్తానని. కలిసిన తర్వాత కేసీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాత అది కూడా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అంటే మేనేజ్మెంట్ స్టైల్ చెప్తున్నాను. రాధామోహన్ ఏం మాట్లాడుకున్నారంటే ఇలా కార్యక్రమానికి వచ్చాను, ఖాళీగా ఉన్నాను, కేసీఆర్ గారిని కలిశాను. అంటే ఎక్కడ ఇనిషియేటివ్ ఉంది కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఒక అగ్రికల్చర్ మినిస్టర్ వస్తున్నాడని విషయం ఇంటెలిజెన్స్ ద్వారా ముందర తెలుస్తుంది. మీరే ఆఫర్ చేసి పిలిచి మీ దగ్గర కార్యక్రమం చేసి మీకు ఏం కావాలో కోరుకోవాలి. ఒకటి. నితిన్ గడ్కరీ గారు రోడ్స్ దాని గురించి నేను ఇనాగరేషన్కి వస్తానంటే 2 సార్లు పోస్ట్పోన్ చేసి వరంగల్ ఎలక్షన్స్ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ రావద్దన్నారు. అంటే ఏదైనా కూడా ప్రభుత్వాన్ని లేదా నేషనల్ గవర్నమెంట్ని ఏదైనా అడిగినప్పుడు మీ నడవడి ఎలా ఉన్నది, మీరు ఏ విధంగా కవిత గారు మాట్లాడుతూ అంశాల గురించి మేము ఇప్పటికే ప్రతిపాదన చేసి అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎలాగ అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది? ఈ రోజు ఏమంటున్నారు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ 50 crores ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అదే విధంగా తెలంగాణ ఉన్న బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ 6 డిస్ట్రిక్ట్కి 300 కోట్లు వస్తాయని. వాళ్ళు మొదటిసారి అడిగింది 30,000 కోట్లు అడిగారు. అంటే ఏ రీజన్తో ఏ విధంగా అడుగుతున్నారు? ఇప్పుడు 20,000 కోట్లు అడుగుతున్నారు. అంటే ర్యాండమ్ ఏదో అడిగేస్తాం, వాళ్ళు ఇవ్వలేదంటే కాదు కదా. పక్క రాష్ట్రాలు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇస్తున్నారు? మంత్రులు అంతా ఖాళీ పెట్టుకొని వస్తారని చెప్పేసి ఎవరు అనుకోరు సార్. నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 వచ్చేసి చైనాకు పోతున్నా అని తెలిసి అది ఇంటర్నేషనల్ విజిట్ కంపల్సరీ. అంతకుముందు అరుణ్ జైట్లీ గారు పోయారు లాస్ట్ ఇయర్, ఏది కేంద్ర ఆర్థిక మంత్రి గారు. ఈసారి మా ముఖ్యమంత్రి గారికి పిలిపించుకోవడం జరిగింది. అప్పుడే నేను వస్తాను, మీరు లేకుండా పోయారనేది తప్పండి. నెక్స్ట్ వచ్చేసి రాధామోహన్ గారు ఏదైతే ప్రోగ్రామ్కి వచ్చారో ఒక షెడ్యూల్ ప్రకారం వస్తారు. సెంట్రల్ మినిస్టర్ అనేది సెంట్రల్ మినిస్టర్ వచ్చి అక్కడ ప్రోగ్రామ్ లేట్ అయింది కాబట్టి ఇక్కడ కలిసంటే తప్పకుండా కలిసారు కదా. కలకుండానే ఎవరు లేరు. మీరు ఒక విషయం తెలుసుకోండి, కేసీఆర్ గారు సెక్రటేరియట్ లో ఎవరిని కలవట్లేదు, ప్రైవేట్ గా ఆయన క్యాంపస్ కలుస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా నడవదు, అందరూ చూస్తున్నారు. సెక్రటేరియట్ లోనే జరగాలి ప్రభుత్వం అనేది. అసలు సెక్రటేరియట్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటున్నారు. ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ బ్రహ్మాండమైన రాష్ట్రం. ఇప్పటి వరకు ఓపెనింగ్ ఎన్ని కంపెనీలైనా చూడండి సార్, ఎన్ని వెళ్ళిపోయినాయి కూడా చూసుకోండి. ఇప్పటి వరకు మేము ఎన్ని ఓపెన్ చేసాము మీరు చూడండి. చూసుకోండి. దేశంలోనే ఉంటున్నాం సార్, మేము మాత్రం దేశంలో ఉంటున్నాం, తెలంగాణలో ఉంటున్నాం. బయట రాష్ట్రాల నుంచి వచ్చినారు, సెక్రటేరియట్ లో కలుద్దాం అనుకుంటారు. 6 నెలల్లో చేసింది చెప్పండి. సెక్రటేరియట్ లో కలుద్దామంటే ఎక్కడ హైదరాబాద్ కలుస్తున్నాం సార్ మేమైతే. సెక్రటేరియట్ రావట్లేదు, ఎందుకు సెక్రటేరియట్ కలవట్లేదు? ఏ దేశంలో ఉంటున్నా చెప్పండి. ఈ రోజు ఏ దేశంలో ఉన్నాడు ప్రధానమంత్రి? మొన్న ఏ దేశంలో ఉన్నాడు? ఒకసారి దేశాలను ప్రపంచ గ్లోబ్ లో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరుగుతాం కాన్సెప్ట్ తోటి వచ్చినట్టుంది. ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోలేదు. ఏం చేసిరండి 16 నెలల కాలంలో? ఒకటి చెప్తున్నా, ఏం చేసిర్రు? యోగా. ఎవరు సహాయం నుంచి యోగాకి వెళ్తున్నాం. లేదు సార్, తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం. కేంద్రాన్ని ఏమేమి అడిగినాం, పక్క రాష్ట్రం కూడా అడిగింది ఇవ్వకుండా మేము ఇచ్చింది మీరు తీసుకోవాలి అనే పద్ధతి కాకుండా మేము అనేది ఏంటంటే ఏదైతే అడుగుతున్నామో కేంద్రాన్ని చాలా అడిగినాం. 5 సార్లు కలిసి ఇంకేం చేయాలండి? సాగునీటి కాంట్రాక్టు విషయంలో అవినీతి చోటు చేసుకుందని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అవుకుదారులు అడ్డంగా దొరికిన సీఎం రమేష్ మాట మార్చారన్న అంశం మీద బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం.